అందరికీ నమస్కారం. ఓం నమో గురుభ్యో నమః. సరస్వతి మాతా కీ జై, జై గణేష్ మహారాజ్ కీ జై. ఈరోజు మనం వచ్చేసి సరళీ స్వరాలు స్టార్ట్ చేసుకుందాం. ముఖ్యంగా మీరు మొదట్లో ఈ శృతి అనేది సెట్ చేసుకునండి. మీ శృతి తెలుసుకోండి. మీకు తెలియకపోతే నేను ముందులో చెప్పాను ఎలా ఉంటుందో. ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసుకుందాం సరళీ స్వరాలు. శృతి అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. శృతి అమ్మలా పోల్చేది శృతి. సంగీతానికి అమ్మ శృతి. అలాగే మనకు కూడా సంగీతంలో శృతి అంటేనే ఒక దైవం. శృతి లేనిదే మన వాయిస్ లేదండి. అలా ఫస్ట్ మనం సాపాస ప్రాక్టీస్ చేద్దామండి. సా పా సా సా పా సా. అకారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మంచిగా స్వరాలు మంచిగా పాడాలనుకుంటే, తర్వాత ఓపెన్ వాయిస్ సౌండ్ చేయాలనుకుంటే, అంటే ఓపెన్ థ్రోటెడ్ సౌండ్ చేయాలనుకుంటే అకారం చాలా ఇంపార్టెంట్ అండి. అకారం కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఉపయోగాలు ఉంటున్నాయి. ఆ ఆ ఆ ఆ. ఇప్పుడు మనం సరళీ స్వరాలు చూద్దాం. సరళీ స్వరాలు ఒకటోది ఈరోజు నేర్చుకుందాం. తాళం వచ్చేసి ఆది తాళం ఎలా ఉంటుందో చూడండి. 1 2 3 4 5 6 7 8. ఆది తాళం వచ్చేసి 8 బీట్స్ ఉంటాయండి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం సరళీ స్వరాలు నేర్చుకుందామండి. సారీ. ఫస్ట్ స్పీడ్ ఎలా ఉంటుందంటే ఒక దెబ్బకు ఒక స్వరం. సెకండ్ స్పీడ్కి వచ్చేసి ఒక దెబ్బకు 2 స్వరాలు. థర్డ్ స్పీడ్ వచ్చేసి మనకు ఒక దెబ్బకు 4 స్వరాలు పాడాలి. అలాగండి. ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ స్పీడ్ కూడా ఉంటుంది, కానీ మనకు మ్యాక్సిమం అయితే అది అడ్వాన్స్ ఫోర్త్ స్పీడ్. ఇప్పుడు ప్రస్తుతం మనం బిగినర్స్ కాబట్టి 3 స్పీడ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సరి గా మా పా ధా ని సా సా ని ధా పా మా గా రే సా. ఇప్పుడు ఆకారం ఆ ఆ ఆ. ఇప్పుడు సెకండ్ స్పీడ్ సరి గా మా. ఒక్క దెబ్బకు 2 స్వరాలు. సరి గా మా పా ధా ని సా సా ని ధా పా మా గా రే సా. సరి గా మా పా ధా ని సా సా ని ధా పా మా గా రే సా. ఇప్పుడు థర్డ్ స్పీడ్ చేసుకుందాం. సరి గా మా పా ధా ని సా. ఒక్క దెబ్బకు 4 బీట్స్. ఎలాగంటే సరి గా మా పా ధా ని సా సా ని ధా పా మా గా రే సా. అంటే 8 బీట్స్ కంప్లీట్ కావాలండి. ఎలాగంటే సరి గా మా పా ధా ని సా సా ని ధా పా మా గా రే సా. సరి గా మా పా ధా ని సా సా ని ధా పా మా గా రే సా. ఇప్పుడు ఆకారం ఆ ఇది ఒకటోది. ఫస్ట్ ప్రయత్నిద్దాం, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకొకటి తెలుసుకుందాం. జై బలో సరస్వతి మాతాకి జై, జై గణేష్ మహారాజ్కి జై. ఖచ్చితంగా వస్తుందండి. స్లో ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం 2 నేర్చుకుందాం. 2 3. ఈరోజు ఫస్ట్ అయితే బిగినర్స్ కాబట్టి మనం
ఫస్ట్ లెసన్ అయితే నేర్చుకున్నాం. ముఖ్యంగా మనకు సంగీతంలో ఇంపార్టెంట్ ఏంటంటే టైమింగ్ అండి. టైమింగ్ ఇంపార్టెంట్. టైమింగ్ అంటే బీట్స్ ఇంపార్టెంట్. అంటే టైమింగ్ ఇప్పుడు కాలం అనేది ఇంపార్టెంట్, తర్వాత శృతి అనేది ఇంపార్టెంట్. శృతి లయ. లయ అంటే టైంకి చేయాలంటే స్పీడ్స్ ఉంటాయండి దీనిలోనే. అంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సరే గామ ఇలా ఇంపార్టెంట్ అండి. లేదు తప్పు పాడకూడదండి. ఎట్లా అంటే సారీ గామ ఇలా పాడకండి. మనకు శృతి లయ అనేది ఇంపార్టెంట్. అందుకే ఈ బీట్స్ అండి. ఆది తాళం నేర్చుకోండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.